హలో ఎవరివన్. ఈ వీడియోలో ఫస్ట్ గేదె ఏదైతే ఉందో అది టాప్ బ్రీడ్ క్వాలిటీ. అంటే ఇట్లాంటి గేదెలు టాప్ బ్రీడ్ ఉండి సెకండ్ లాక్టేషన్లో టాప్ బ్రీడ్, ఇంకా మిల్క్ కెపాసిటీ ఒకవేళ 12 నుంచి 14 లీటర్ ఉంటే అది 1,10,000 లోపు దొరుకుతుంది. అదేవిధంగా మిల్క్ కెపాసిటీ 14 నుంచి 16 లీటర్ వరకు ఉంటే 1,25,000, 1,30,000 ఆ రేంజ్ వరకు కూడా దొరుకుతున్నాయి. అంటే మిల్క్ బ్రీడ్ పరంగా టాప్ క్వాలిటీ ఉండి సెకండ్ లాక్టేషన్ ఉండి 16 నుంచి 20 లీటర్ వరకు మిల్క్ కెపాసిటీ ఉన్న గేదెలు 1,30,000 నుంచి 1,60,000 ఆ రేంజ్ మధ్యలో దొరుకుతున్నాయి. అంటే రోజుకు 20 లీటర్ ఇచ్చే గేదె, అంటే పూటకు 10 లీటర్ ఇచ్చి సెకండ్ లాక్టేషన్లో ఉండి టాప్ క్వాలిటీ బ్రీడ్ పరంగా టాప్ క్వాలిటీ ఉంటే అట్లాంటి గేదెలు 1,50,000 నుంచి 1,60,000, 65 రేంజ్లో దొరుకుతున్నాయి. మార్కెట్లో అయితే రేట్లు లైట్గా పెరగడం స్టార్ట్ అయింది కాబట్టి మన సైడ్ అంతా మరీ ఎక్కువ లోడ్ వస్తలేవు హైదరాబాద్కు. ఎవరైనా అడ్వాన్స్గా డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర ఏజెంట్లు ఎంత అయితే కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత కమిషన్ ఎవరైనా అడ్వాన్స్గా ఇస్తే అప్పుడు వాళ్ళు గేదెలు తెస్తున్నారు. అంతేగాని ముందైతే ఎవరు గేదెలు తెచ్చి సేల్ చేస్తలేరు, మ్యాక్సిమం చేస్తలేరు అన్నట్టు ఉన్నది. ఇప్పుడు ఒకసారి 1-2 లోడ్లు వస్తున్నాయి అంతేగాని లాస్ట్ ఇయర్ లాగా మరీ ఎక్కువ లోడ్లు అయితే వస్తలేవు. అయితే ఇంకొంతమంది ఆన్లైన్లో గేదెలు కొంటా అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ మీరు ఆన్లైన్లో కొంటా అంటే కొనండి, బట్ నా ద్వారా ఎవరైనా కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో కొంటా అంటే నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రాడ్ జరిగేది ఆన్లైన్లోనే. ఎందుకంటే మనం కొనకముందు గేదెలు ఒక టాప్ క్వాలిటీ గేదెలు చూపిస్తారు. తర్వాత మన దగ్గర ఆ గేదెలు వచ్చినప్పుడు చూస్తే ఒకటైతే క్వాలిటీలో తేడా వస్తుంది. అంటే అక్కడ చూపిస్తారు ఒకటి, పంపిస్తారు ఒకటి. లేదంటే ఏ గేదె అయితే చూపిస్తానో అదే గేదె పంపిస్తే దానికి రొమ్ముల్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది, లేకుంటే దాని మిల్క్ కెపాసిటీ ఏమన్నా తక్కువ ఉంటుంది, లేకుంటే తరిపి గేదెలకు దూడలు పెట్టిన ఇస్తారు. కాబట్టి ఆన్లైన్ పర్చేసింగ్ అనేది మ్యాక్సిమం ఫ్రాడ్ జరుగుతుంది.